వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము స్వీట్ పేడాను తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పాల పౌడర్ 1.5 కప్, 1.5 కప్పు పాల పౌడర్ తీసుకోవాలి. 1/2 కప్పు మిల్క్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ మిల్క్, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిల్క్ పౌడర్ వేసుకుందాం. 1.5 కప్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. మనం కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతుంది, కొంచెం కొద్దిగా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. ప్యాన్కి మొత్తం సపరేట్ కావాలి. ఇది ప్యాన్కి మొత్తం సపరేట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. కొద్దిగా చల్లారిన తర్వాత పేడాలు చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారనిస్తాం. చల్లారింది, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పేడాలు తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పేడాలు ఏ విధంగా ఉంటాయో అలా చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసేసుకుందాము. పేడాలు రెడీ అయ్యింది. అచ్చం మన స్వీట్ షాప్లో లాగానే వచ్చింది. స్మెల్ కూడా అలాగే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.